పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాతృమూర్తి పేరుతో మొక్క నాటారు. అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం ప్రజల్లో పర్యావరణంపై సెంటిమెంటుతో కూడిన అవగాహనను పెంచుతోందని ఆయన తెలిపారు. ప్రతి మొక్క ఒక చెట్టుగా పెరిగి భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువు అందిస్తుందని పేర్కొన్నారు. పచ్చదనం పెంపుతో గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి 21వ తారీఖు వరకు ఏదైతే భారత ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనందరికీ తెలుసు, ఆక్సిజన్ యొక్క సమస్య కానివ్వండి, కొరత కానివ్వండి, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం వెలువెల్లాడిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆక్సిజన్ దొరకనట్టు పరిస్థితి, ఎంత డబ్బు వెచ్చించినా కానీ, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా ఆ రోజు ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. స్వయంగా కూడా మనం అంతా కూడా అనుభవించాం. అయితే ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్ని పెంచుకునే విధంగా మన అందరూ కృషి చేసిన రోజున ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. ఏదైతే చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్, ఒక చెట్టు దాదాపు సంవత్సరానికి 100-120 కేజీల యొక్క ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. కొన్ని చెట్లు ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అంటే కొన్ని వందల వేల లక్షల మందిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఏదైతే మనం నాటేటువంటి మొక్కలు. ఏదైతే ఈవేళ గ్లోబల్ వార్మింగ్, భూతాపానికి సంబంధించి